మనకి 2004 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది వచ్చేసరికి రావుడి అనే విలేజ్లో అనమాట. అయితే మరి అక్కడ అంతకుముందు బంగ్లాదేశీయులు కొంతమంది, అలాగే ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కొంతమంది వచ్చారనమాట. అయితే వాళ్ళు వచ్చి ఈ రావిడి అనే విలేజ్లోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు, కొంచెం మాకు పన్నులు ఇప్పించండి అని చెప్పేసి కొంచెం అక్కడ ఒక ఊర్లో ఉంటూ అక్కడ పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే మరి అక్కడ ఆ ఊర్లో ఉన్న జనాలు కూడా సర్లే బాబు అని చెప్పేసి వాళ్ళకి పనులకు పిలవటం, తక్కువ డబ్బులకే చేస్తారు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పనులకు పిలవటం లాంటివి చేసేవాళ్ళు అనమాట. అయితే మరి అక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులతో అక్కడ ఉన్న పొలాలని కొంతమంది కొనుక్కున్నారనమాట. కొనుక్కున్న తర్వాత మరి వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళు పాటించే వ్యవహారాలు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా వీళ్ళందరూ కూడా. అందుకని చెప్పేసి వీళ్ళకి దూరంగా ఉంటూ వీళ్ళు ఏం చేశారు, విలేజ్ వాళ్ళు వీళ్ళకి దూరంగా ఉంటూ వేరే పనులకి వెళ్తాం స్టార్ట్ చేశారనమాట. అయితే ఇప్పుడు దాన్ని రికార్డులో ఎలాగా చేర్చారు అంటే, మరి ఖబరస్థాన్గా దాన్ని అయితే రికార్డులో మరి అంతకుముందు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అయితే ఆ విధంగా అయితే చేర్చడం జరిగిందనమాట.